ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నీ కర్తవ్యము ఉండటమే అంటారు భగవాన్. ఇదిగా అదిగా ఉండటం కాదు, నేనైన నేను అన్నది వాస్తవాన్నంతా చెప్పుతుంది. నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి. నిశ్చలత అంటే ఏమిటి? నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటమన్నమాట. ఏ రూపమైనా ఏ నామమైనా చిక్కుని తెచ్చిపెడుతుంది. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే. అంతకన్నా తేలికైనదేమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి. తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులతన నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదొక్కటే సత్యము అని భగవాన్ మనకి ఉండటము అనే దానికి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉండటము, ఊరక ఉండటము అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము. ఆలోచనలను స్మరిస్తూ ఉండటం కాదు, ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము అని మనకి ఇక్కడ చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? నీ అహంకారాన్ని అనుగ్రహం చేత ధ్వంసం చేసుకోవటమే. కాబట్టి ఇక్కడ నీవు ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటున్నారు భగవాన్. అంటే మనందరికీ ఇక్కడ ఈ జీవుడికి మాయలో నేనంటే ఫలానా వ్యక్తినని, ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి అని, ఫలానా మతానికి చెందినవాణ్ణి అని, ఫలానా ప్రాంతానికి చెందినవాణ్ణి అని, లేకపోతే నేను ఫలానా జాతికి చెందినవాణ్ణి అని, ఇలా అయితే నేను ఫలానా వాళ్ళ పిల్లల్ని, ఫలానా తల్లిదండ్రులు అని ఇలా చెప్తూ ఉంటారు. నేను పక్కన ఈ ఫలానా అని జోడిస్తూ ఉంటారు. ఆ ఫలానా అని ఆ జోడించటం ఆపేసి నీవుగా ఉండటానికి ప్రయత్నించు అంటారు భగవాన్. అంటే నేను అనే మొదటి తలంపు వచ్చిన తర్వాత ఈ దేహాత్మ బుద్ధి, అంటే నేనంటే దేహము అన్న భావన, ఆ మూల తలంపు, ఆ మొదటి తలంపు వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని మిగతా ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఈ మాయా నేను ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వంకి ఈ పక్కన ఆలోచనలు జోడిస్తూ ఉంటాయి. అదే ఫలానా ఆలోచన అంటూ అని దాని పక్కన అవి జోడిస్తూ ఉంటాయి ఆ నేను పక్కన. కాబట్టి ముందు ఏం చేయాలి? నీ అంతట నీవు ఆ మూల తలంపులో నుంచి విడుదల పొందలేవు. కాబట్టి ముందు ఆ నేను పక్కన ఆ ఆలోచనల్ని యాడ్ చేస్తూ ఉన్నావు. అంటే ఆ మొదటి తలంపుని ఆధారంగా చేసుకొని, కేంద్రంగా చేసుకొని ఈ మిగతా ఆలోచనల ఫలానా అనే ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగటం ఆపేయాలి. అంటే ముందు ఆ ఫలానా భావాలు, అవే ఇదం భావనలు అంటాం. అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలు, నీ సంసారానికి సంబంధించిన భావనలు, నీ కోరికలకు సంబంధించిన తలంపులు, ఇవన్నీ ఈ నేనుని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి.
కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ ఇదం భావనలని అంటే అహంభావనని నీవు తొలగించుకోలేవు. భగవాన్ ఏం చెప్తున్నారు, ముందు ఈ ఇదం భావనల్ని తొలగించుకో. వాటికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకొని ఇదం భావనలు లేని స్థితికి రా, నిశ్చలానికి రా. కానీ అక్కడ ఈ ఇదం భావనలు లేని స్థితి ఏదైతే ఆ స్థితి ఉందో దాన్ని గమనించే అహంభావన ఉంటుంది. అదేమీ పోదు, అది సూక్ష్మంగా ఈ ఏమీ లేని స్థితిని గమనిస్తూ ఉంటుంది. అంటే ఒకడు చీకటి గదిలోకి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వాడికి అక్కడ చీకటిగా ఉండి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, అక్కడ అంతా చీకటిగా ఉంది, ఏమీ కనపడట్లేదు అని చెప్తున్నాడు. అంటే అంతా చీకటిగా ఉన్న అనుభవం అయితే ఉందిగా వాడికి, ఆ బ్లాంక్నెస్. అలాగే నీవు నిశ్చలానికి వచ్చినంత మాత్రాన, అంటే నిశ్చలానికి వస్తే నీకేమి అక్కడ ఏ భావనలు లేకుండా ఒక బ్లాంక్నెస్ ఉండవచ్చు. కానీ ఆ బ్లాంక్నెస్ను కూడా చూచే ఈ మాయా నేను సూక్ష్మంగా మిగిలే ఉంటుంది, అది చావదు. నీవు ఇదం భావనల నుంచి బయటపడినా అహంభావన నుంచి విడుదల పొందలేవు. అది ఎలా సాధ్యపడుతుంది అంటే అదే అంటారు ఇక్కడ, తన గురించి ఎరుక నిశ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. అంటే ఆ హృదయంలో ఎప్పుడు ఆ రూపరహితంగా ప్రకాశించేది ఆత్మ. ఆ ఆత్మ అనుగ్రహంతో నీవు ఈ అహంభావనలోంచి విడుదల పొందుతావు. ఎప్పుడైతే నీవు అనుగ్రహంతో ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందావో, అంటే లేనిది లేనట్లుగా ఆ మాయా కల్పితాన్ని నుంచి నీవు బయటపడ్డావో, అప్పుడు దాన్ని ఆధారంగా చేసుకున్న ఇదం భావనలు కూడా నశిస్తాయి. ఎందుకంటే అహంభావన ఉంది కదా, అది మూల తలంపు. ఆ మూల తలంపే ఎగిరిపోతే ఇక నీకు ఆలోచనలు వస్తాయి. అవన్నీ నీ దేహానికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే వస్తాయి. ప్రపంచం చూస్తావు, తర్వాత కూడా ఆలోచనలు ఉద్భవిస్తాయి. ప్రపంచాన్ని చూస్తావు, ఇతరుల్ని చూస్తావు. కాకపోతే అవి బంధించే ఆలోచనలు కాదు, మళ్ళీ పునర్జన్మను తీసుకొచ్చే ఆలోచనలు కాదు. కర్తలేని కర్మలు సాగుతూ ఉంటాయి. ఎందుకంటే అహంభావన ఉండదు కదా. ఇంకా అహంభావన లేనప్పుడు ఇక దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చే ఇదం భావనలు కూడా నశించిపోతాయి. ఆలోచనలు వచ్చినా అవన్నీ దేహానికి నిలబడే ఆలోచనలు, అంటే ఆ దేహం మనుగడ సాగించటానికి వచ్చే ఆలోచనలే తప్ప మిగతావన్నీ బాధింపబడవు, అతన్ని దుఃఖించవు, అతన్ని బంధింపబడవు. ఆ తర్వాత ఆ జ్ఞానం ఆ మూలంలో ఉండి కర్తలేని కర్మలు సాగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత చేసే క్రియలన్నీ కర్మలన్నీ ఆ మూలంలో ఉండి చేస్తాడు కాబట్టి అవి బాధించవు, అవి జ్ఞానిని బంధింపవు. అజ్ఞానికి మాత్రము వచ్చే ప్రతి ఆలోచన మళ్ళీ పునర్జన్మను తీసుకొస్తాయి. ఒక చిన్న వాసనైనా, చిన్న కోరికైనా, చిన్న ఆలోచన అయినా చాలు అవి పునర్జన్మని తీసుకురావటానికి. అలాగే ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని ఒక భక్తులు చెప్తే భగవాన్ అంటారు, ఆత్మని తెలుసుకోవటం అంటే ఆత్మవై ఉండటమే అంటారు. ఆత్మ తెలియదనగలవా? నీ కళ్ళని నీవు చూడలేవు, చూసుకోవటానికి అర్థం లేకపోయినా కళ్ళు లేవు అనగలవా? ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా ఆత్మ గురించి నీకు తెలుసు. అది ఒక పదార్థంగా తెలియనంత మాత్రాన ఆత్మ లేదనగలవా? ఆత్మ నాకు తెలియరాదు అని అన్నప్పుడు నీవు సాపేక్షమైన జ్ఞానం గురించే మాట్లాడుతున్నావన్నమాట. అంటే సాపేక్షమైన జ్ఞానం అంటే పరిమితమైన జ్ఞానము అంటే ఈ అహంకారంతో చెప్పే మాటలు, దాంతో గుర్తించే విషయాలు. కాబట్టి ఇక్కడ నీకు సాపేక్షమైన జ్ఞానమే అలవాటైపోవటం వల్ల, అంటే ఈ అహంభావనే అలవాటైపోవటం వల్ల దానితోనే నీవు తాదాప్యం చెందుతున్నావు. అటువంటి తప్పుడు తాదాప్యం వల్లనే సువిదితమైన ఆత్మని, అది గుర్తింపదగిన పదార్థం కాకపోవటం వల్ల తెలుసుకోలేకపోతున్నావు. పైపెచ్చు ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అంటూ ప్రశ్న కూడా వేస్తున్నావు. అంటే
మనకి జన్మ జన్మల నుంచి ఆ వాసనలు సంస్కారాలు అలవాటైపోవటం వల్ల అదే సత్యం అనుకుంటున్నావు. అంటే ఈ మనస్సే నేను అని అని అనుకుంటున్నావు. ఈ శరీరమే నేను అన్న భావన కలిగి ఉంటున్నావు. అదే నీవు అనుకుంటున్నావు. ఎందుకని? అలవాటైపోయింది నీకు ఆ మనస్సు. అదే అది చెప్పిన మాటే సత్యం అనుకుంటున్నావు. అదే భగవాన్ అంటారు, నీకు అది అలవాటైపోవటం వల్ల దానితోనే నీవు తాదాప్యత చెందుతున్నావు. అంటే ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో నీవు జీవనం సాగిస్తున్నావు. అందువల్ల నీకు ఆత్మ తెలియదు అని అంటున్నావు. కాబట్టి ఇక్కడ ఏదైతే నీవు తెలుసుకుంటున్నావో అవి తెలుసుకోకుండా, అంటే ఏ నేనైతే నీవు అన్నిటినీ చూసి గుర్తిస్తున్నావో ఆ నేను కనుక దేనిని గుర్తించకపోతే అనుగ్రహం చేత అది తనకు తానుగానే గుర్తిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. మళ్ళీ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే అంటారు భగవాన్. అంటే ఆ నీ హృదయంలో ఉన్న నేనునే, ఆ సత్యాన్నే, ఆ నేను అనే సత్యాన్నే ఆశ్రయించు అంటారు భగవాన్. అహంకారం అంతర్ధానం అవటమే సత్యమంటే. అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చేయి. అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది, సత్యం ప్రకాశిస్తుంది. ఇదే సూటి అయిన మార్గం. ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి. వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి. నేనెవర్ని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది. అప్పుడు దాని సంగతి చూడాలి. కానీ ఈ పద్ధతిలో ఆఖరి ప్రశ్న, ఒకే ఒక్క ప్రశ్న దాని ఆరంభంలోనే లేవనెత్తుతాం. ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు. మనమే సత్యస్వరూపులం, కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యపడవలసింది ఏమిటి? మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని, దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం. ఇదెంతో హాస్యాస్పదం. దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది. నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ మనకేదో అహంకారం అడ్డుగా ఉంది, ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి, దాన్ని తొలగించుకోవాలి, అది తొలగిపోతేనే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు. ఎందుకంటే ఆత్మ అనేది అది స్వయం ప్రకాశము. అది తనకు తానుగా తెలియబడుతుంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా తెలియబడుతుందో అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి దానికి ఏమీ అడ్డంకులు లేవు. కాకపోతే ఈ జీవుడికి ఆలోచనలు అడ్డుగా ఉన్నాయని అనుకుంటున్నాడు కాబట్టి విచారణ చేయమంటున్నారు భగవాన్. నిజానికి అసలు ఏ అడ్డు లేదు. అసలు నీ ప్రయత్నమే అవసరం లేదు అంటున్నారు ఇక్కడ. ఆ సత్యాన్ని ఏదో దాచేస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఈ అహంకారం తొలగితేనే ఆత్మ సాక్షాత్కరిస్తుంది అని అనుకుంటూ ఉంటాం. అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ అసలు అహంకారం అనేది పుట్టనే లేదు అంటున్నారు భగవాన్. మనస్సు అనేదే లేదు అంటున్నారు. కాబట్టి లేని మనస్సును నువ్వు ఎలా తొలగిస్తావు? సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. సమస్యే లేదు కాబట్టి పరిష్కారం కూడా లేదు. మనస్సు అనేదే లేదు కాబట్టి లేని మనస్సును నువ్వు ఎలా తొలగిస్తావు? తొలగించలేవు. ఇక్కడ లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఒక మాయా కల్పితము అంతే. ఆ మాయా కల్పితము దానంతట అది నశించదు. మసక చీకటిలో త్రాడును తొక్కి పామునుకొని భయపడ్డావు, వాస్తవమే, ఒప్పుకుంటున్నావు. కానీ నీవు కొంత వెలుతురులో బ్యాటరీ లైటో లేకపోతే టార్చ్ లైటో ఏదో తెచ్చి చూస్తే అక్కడ నీకు ఉన్నది త్రాడు మాత్రమే, అసలు పాము అనేదే లేదు అన్న జ్ఞానము స్ఫురిస్తుంది కదా. మరి పామేమన్నా మనం చంపామా? ఇక్కడ కర్ర తీసుకొచ్చి పాముని చంపలేదే. మరి వెలుగులో ఆ త్రాడు, నీకు ఉన్నది త్రాడు అన్న జ్ఞానము స్ఫురించినప్పుడు అట్ ది సేమ్ టైం అసలు పామనేదే లేదు అన్న జ్ఞానం కూడా ఎస్టాబ్లిష్ అయింది కదా. మరి పాము అక్కడ ఉండి నశించిందా లేదంటే అసలు లేదా అంటే అసలు లేదు. అక్కడ పాము
లేనిది ఉన్నట్లుగా ఒక నామరూపాలు అక్కడ ఆపాదించబడ్డాయి ఈ జీవుడికి ఆ చీకటిలో. నీవు విచారణ చేయనంత కాలము ఆ పామే, అంటే అక్కడ పామంటే జీవుడు, ప్రపంచం అనుకోవచ్చు. ఆ పాము కాటేసినట్టుగా ఈ ప్రపంచం నిన్ను కాటేస్తుంది, భయపెడుతుంది. ఏది లేని ప్రపంచము, లేని జీవుడు. అసలు పామే లేదు అని నీకు ఎప్పుడు తెలిసిందంటే ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత తెలిసింది. అలాగే అసలు ఈ అహంకారం అనేదే లేదు, ఉన్నది త్రాడు, ఉన్నది పరమాత్మ అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? అక్కడ నీకంటే వెలుగులోకి వచ్చి చూసావు. మరి ఇక్కడ నీకు వెలుగు కావాలి అంటే అక్కడ ఆత్మ తనకు తానుగా ప్రకటితం అవ్వాలి. ప్రకటితమైనప్పుడు ఆ స్వయం ప్రకాశంలో, అంటే ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు, తనకు తానుగా స్వయం ప్రకటితమైనప్పుడు ఆ ప్రకాశంలో అప్పుడు ఈ జీవుడు అక్కడ మిగలడు. ఇంకా ఈ మృత మనస్సుకి తెలుస్తుంది ఏమని, ఉన్నది పరమాత్మే, అసలు అహంభావనే లేదు అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండదు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. అందుకని భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అదిగా ఇదిగా ఉండటం కాదు, నీవు ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి. అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు, అంతవరకు నీవు ప్రయత్నం చెయ్యి. మిగతాది నీ ప్రయత్నము ఆ ఆత్మని అందుకోలేదు, నీ ప్రయత్నం అంతవరకే అంటారు భగవాన్. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకాశిస్తుందో దానికి వదిలేసేయి. నువ్వు దాన్నేమి ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నీ హృదయంలో ఎప్పుడు స్వయం ప్రకాశమై అది దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నది. అది ఎరుక లేక ఉనికితో కూడి ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఈ సృష్టికి ఆధారంగా, నీకు ఆధారంగా అది ఉన్నది నీ హృదయంలో. కాబట్టి దాన్ని నువ్వేమి కొత్తగా పొందాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది ఆ సద్వస్తువు. ఇక్కడ నీవు చేయవలసిందల్లా నిశ్చలంగా ఉండు. అందుకే భగవాన్ అంటారు, చేతనవుతుందా ఈ నేను అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందేమో గమనించు, అసలు ఈ నేను పుట్టిందేమో చూడు అంటారు. ఎప్పుడైతే నీవు అంతర్ముఖమయ్యి ఈ నేను అనేది ఎక్కడ పుడుతుంది అన్న నీవు కొంత విచారణ చేసినప్పుడు అనుగ్రహంతో ఈ నేను అనే భావంతో సహా అన్ని భావాలు అంతమవుతాయి. అప్పుడు ఆత్మజ్ఞానం తనంతట తానే స్వయం విదితమవుతుంది అంటారు భగవాన్. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.